హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడైతే ప్రజెంట్ పొలం దగ్గర అయితే ఉన్నాము. మన ల్యాండ్ వచ్చి ఇగో ఈడి నుంచి కనిపిస్తున్న గుట్ట అంత సీన్ లేదులే, కానీ ఇది మొత్తం 3 ఎకరాలు. ఇగో దూరంగా 2 చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడి దాకా, ఇక్కడ నుండి ఆ చెట్టు దాకా. ఈ పొలాలు ఎలా ఉంటాయంటే పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ. మారు పొలాలు, మారు చంపు పొలాలు ఏదో అంటారు, అట్లా ఉంటాయి. ప్రస్తుతానికైతే పొలంలో ఉన్నాం కాబట్టి మా పంట వచ్చేసి ఇది పరిస్థితి. మొత్తం ఎండిపోతుంది, చూడాలి. కలుపు అనేది అంత ఏం లేదు, కానీ ఇది ఎండిపోతుంది, ఎర్రగా ఉంది పంట పొలం. మందు కొట్టాలి అర్జెంటుగా. మందు కొడితే మళ్ళీ రొటేషన్ అవుతుంది. ఈ ఎండకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మాకున్న ఈ 2 ఎకరాల్లో మళ్ళీ 1 ఎకరా గుత్తకు తీసుకొని వేస్తున్నాం. ఇగో నేను నిలబడ్డాను కదా, ఈ నుంచి ఆడదాకైతే 2 ఎకరాలు, ఇది ఎకరా. జంపు ఎక్కువగా ఉంది కాబట్టి, మారు జంపు ఉంది కాబట్టి పొడవు చాలా దూరం, మట్టగా ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు, లేదంటే కిలోమీటర్ ఉండొచ్చు. చూస్తున్నారు కదా, అంత దూరం వెళ్ళాలంటే ఎండకు శని స్టార్ట్ అవుతుంది. చాలా రోజుల నుంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఒక ఫ్యాక్టరీలో వర్క్కి అయితే వెళ్తున్నాం కాబట్టి టైమింగ్ అస్సలు కుదరడం లేదు. అందులోనూ మొబైల్ అనేది అలో లేదు, అందుకని వీడియోలు తీయలేకపోతున్నాము. ఇప్పుడు మెల్లిగా కొంచెంగా వీడియోలు అయితే అప్లోడ్ చేయాలని చూస్తున్నా, కానీ టైం సెట్ కావడం లేదు. చూద్దాం ఇక ముందు ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే కుప్పలుగా జింకలు, దుప్పెలు ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి, కానీ చాలా రేర్గా కనిపిస్తాయి. నేను ఇందాకటి నుంచి వాటి కోసం వెతుకుతూ ఉన్నాను, ఎక్కడైనా కనిపిస్తాయేమో అని, కానీ ఎక్కడ కనిపించడం లేదు. ఇంతకుముందు అయితే ఒకసారి కనిపించేవి, పంట పొలాలు వేశారు కాబట్టి ఎక్కడో పొలాలలో నక్కి దాక్కుని వేస్తూ ఉంటాయి. కానీ ఒక మంచి విషయం అనేది ఏంటంటే, జింకలు ఉన్నాయి కదా, ఈ జింకలు అనే పంట పొలాన్ని ఏమాత్రం నాశనం చేయలేవు. ఇగో చూస్తున్నారు కదా, ఖాళీ గుర్తులు ఈ జింకలవి. ఇగో పంట పొలాన్ని ఏమాత్రము నాశనం చేయవు, కేవలం గడ్డి మాత్రమే తినేసి వెళ్ళిపోతాయి. కానీ ఒక మంచి విషయం ఏంటంటే, మేకల మంద లేక జింకల మంద అయితే ఉంది, కానీ ఒక పులి కానీ ఒక సింహం కానీ లేదు. అది అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే పంట పొలాలకు వచ్చిన ప్రతిసారి కూడా ఒకడు బకెట్ తినేస్తూ ఉంటే
ఊర్లో సగం సగం జనాభా కూడా ఉండేవాళ్ళు కాదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా పొలంలో పంట ఎలా ఉందో. కొంచెం యావరేజ్గానే ఉంది. మందులు కొట్టాలి. నీళ్ళంటే ఈ పంటకి పెద్దగా అవసరం లేదు. 1-2 సార్లు వర్షాలు పడితే సరిపోద్ది. మందులు కూడా పెద్దగా అవసరం లేదు. అవి కూడా 1-2 సార్లు పడితే అయిపోతుంది. ఇగో పురుగు అనేది ఇలా తినేస్తుంది కదా, ఇది పెద్ద ప్రమాద పంటకి అనేది. చూడండి, చాలా వరకు అయితే ఇలానే ఉంది. ఇవన్నీ చూస్తున్నారు కదా. మేము సుమారు అయితే మెయిన్ రోడ్ వచ్చేసి దగ్గర 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది. 1.5 కిలోమీటర్న్నర నడుచుకుంటూ పొలాలలో చాలా అవస్థలు పడుకుంటూ నడుచుకుంటూ వచ్చాము. మా అమ్మ అయితే అక్కడక్కడ గడ్డి ఉంటే ఏరేస్తూ ఉంది. నాకు పొలం పని అనేది పెద్దగా అలవాట్లేదు కాబట్టి నేను సైలెంట్గా వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. ఇదిగోండి, జింకలు ఉన్నాయి అనడానికి వాటి కాళ్ళ గుర్తులే నిదర్శనం. వారిని కలుపులు తీపించాలి. చాలా బీభత్సంగా పెరిగింది ఫ్రెండ్స్. కలుపు చాలా అంటే చాలా ఉంది. వర్షం పడితే అయిపోతుంది. పడితే ఇదే తలనొప్పి. ఎక్కువగా గడ్డి మొలుస్తుంది. గడ్డి మొలవడంతో పాటు పురుగు, పుట్ర, దోమ ఈ పంట నాశనానికే కారణమవుతాయి. కానీ పేదవాళ్ళు ఒక 10 బస్తాలు ఎక్కువ పండుదాంలే బ్రతకని అనుకునేదే లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, జింకల మంది ఇటువైపుగా వెళ్ళింది. చూస్తున్నారు కదా. చూడండి, నిజానికి మా పొలంలో అయితే జింకలు పడ్డాయి. అవి నెమ్మది అంతా మొత్తం అన్నా తినేసలేదు. ఆడ కొంచెం తినేసి వెళ్ళాయి. జింకల మంద కనిపిస్తే బాగుండు. చూపిద్దామంటే జింకల మంద కనిపించడమే లేదు. మా పొలం అటు నుంచి ఇటు రావడానికి 15 నిమిషాలు పట్టిందంటే ఇంకా లెక్కచారం వెయ్యండి. ఏ రేంజ్లో ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ ఎప్పుడైనా ఒక మంచి కాన్సెప్ట్తో, మంచి ప్రదేశంతో ఒక వీడియో అయితే తీసుకొని మీ ముందుకైతే వస్తాను.
ఓకే మరి ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.